రాజాపూర్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధలో ఉంటే బీజేపీ వాళ్ళు మాత్రం ఉత్సాహంలో కనిపిస్తున్నారు. ఒకరు బాధపడితే ఉత్సాహపడేటటువంటి భారతీయ జనతా పార్టీ ఎలాంటి పందానో మీరేమన్నా డిస్క్రైబ్ చేస్తారండి? ఇప్పుడు ఒక పార్టీ ఓడిపోయిందంటే దానికి ఇంతకుముందు బండారు గారు చెప్పినట్టు ఓటమి గెలుపులు ఇక్కడ సమస్య కాదు. అంటే వాళ్ళ ఓటు బ్యాంకు 19% మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ మీకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళకి లేనటువంటి క్వాలిటీస్ ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఓడిపోయిందంటే కేవలం అహంకారం, అవినీతి ఈ రెండుతో పాటుగా ది మెయిన్ స్పిరిట్ ఆఫ్ ది పాలిటిక్స్, రాజకీయం అనే ఒక వ్యవసాయం అనుకోండి, బాధ్యత గల యొక్క యాక్టివిటీ అనుకోండి, దాన్ని అసలైన అర్థాన్ని పక్కన పెట్టి వాళ్ళు రాచరికపు వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. దానికి తోడు అహంకారం, దానికి తోడు అవినీతి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అందుకోసమే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయా, ఓటు హక్కు ద్వారా మనం ప్రభుత్వాన్ని దించేసి ప్రజలు కోరుకునే ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి వ్యవస్థ మనం తయారు చేసుకున్నాం. సో ఇది అనేక ఉదాహరణలు, రైట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ నుంచి ఇప్పటిదాకా పక్కగా ఏపీ నుంచి ఈ తెలంగాణ వరకు, లేదా రాజీవ్ గాంధీ యొక్క హయాంలో, లేకుంటే మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఏ కారణాల చేత పడిపోయిన సర్కార్లన్నీ కూడా విశ్లేషిస్తే 2 కారణాలు కనబడతాయి. తెలంగాణ సంథింగ్ పెక్యులర్ కారణం, 3వ కారణం. కానీ ఆ కారణాల మిగతా ప్రభుత్వాలన్నీ పడిపోయినన్ని కూడా అవినీతి. 2వది ఇందిరాగాంధీ లాంటి యొక్క పరిపాలన, అహంకారం. అప్పుడు అవినీతి తక్కువ ఉండే, అహంకారంతో నడిపించుకున్నారు వారు. అక్రమాలు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా. సో ఈ యొక్క కారణాల చేత ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి అధికారం ఓటు ద్వారా ప్రజలకు లభిస్తున్నది. అదే బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రసీ. సో ఇక్కడ తెలంగాణ మొత్తంగా కూడా ఇంకా గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. నిన్న మొన్నటి వరకు పోలింగ్ అయిన తర్వాత కూడా 12 సీట్లు గెలవబోతున్నాం అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడినారు. ఇక హరీష్ రావు గారి మాటలు, కేటీఆర్ గారి మాటలు చెప్పక్కర్లేదు. ఇంకా అహంకారపు మాటలు తగ్గకుండా ఇంకా మితిమీరి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, అసెంబ్లీలో 39% ఓట్లు వచ్చినాయి, మాకు 39 సీట్లు గెలుచుకున్నాం, మేము నేరోలా ఓడిపోయినాం. ఎడ్యుకేటెడ్ పాకెట్స్ అయినటువంటి హైదరాబాద్ మహానగరంలో 15 సీట్లు గెలిచినాం. సో మాకేం ఇబ్బంది లేదు, మా పార్టీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, స్ట్రెంగ్తెన్ అయితే ఈ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఓటు పొందుతామని అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ప్రజల యొక్క ఆలోచన అర్థం చేసుకొని వారిలో మార్పు వస్తా అనుకున్నాం మనం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా అహంకారంతో వ్యవహరించినారు. దాంతో అనేక అంశాలు బయటపడ్డాయి. మెయిన్లీ కాళేశ్వరం కావచ్చు, లేక ఇంకా హీనియస్ క్రైమ్, ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు. ఇవన్నిటినీ కూడా మీరు ఎన్ని లబ్ధి చేకూర్చే పనులు చేపట్టినా కానీ, రైతు బంధు ఇచ్చినా, లేకుంటే ఇన్సూరెన్స్ ఇచ్చినా, లేకుంటే పెన్షన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ క్షమించిర్రా ప్రజలు? ఓట్లు వేసిర్రా వాళ్ళకు? వేయలేదు. కారణం అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క మనోవేదన ఇవన్నీ కూడా చూసి అర్థం చేసుకున్నారు ప్రజలు. బుద్ధి చెప్పింది. ఓట్లు డబ్బులతో మాత్రమే వస్తాయని అనుకునేటువంటి పార్టీ, ఇటువంటి నాయకులకు రాజకీయమే అనే దానికి పరిమార్థం మర్చిన విషయాన్ని ప్రజలు ఓటు ద్వారా జవాబు చెప్పినారు. ఇది ఇప్పటికైనా రాజకీయ వ్యవస్థలు ఎవరైనా కానీ పక్కకి ఏపీ చూడండి మీరు. అసలు లెక్కలకు తీసుకోలే వేరే పార్టీలకు. వాళ్ళ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడాను బానిసలుగా చూసినారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇంత దానం చేస్తున్నాం మేము, కోట్ల రూపాయలు వాళ్ళ లెక్క ప్రకారం 18 లక్షల కోట్ల బకాయిలు తీసుకొచ్చినట్టు చెప్తున్నారు, అన్ని ఖర్చు చేసినట్టు చెప్తున్నారు బడ్జెట్. సో ఇన్ని 5 సంవత్సరాలు ఇంత ఖర్చు చేసినాం, ప్రజలు డైరెక్ట్ గా ఇచ్చినమే, లక్షల మందికి మేము వాలంటీర్స్, విలేజ్ వాలంటీర్స్ ఇచ్చినమే. ఇవన్నీ కూడా నాకు లాభిస్తాయి అనుకున్నారు. కానీ స్పిరిట్ మర్చిరు, ప్రజాసేవని మర్చి ఓట్ల యొక్క వేటలో ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా ఖర్చు చేసిన విషయాన్ని ప్రజలు మనసులో పెట్టుకున్నారు.
జగన్ గారు వచ్చినా వేలకు వేలు లక్షల మంది జనాలు వచ్చినారు, విన్నరు, ఓట్లేసిరా. ఆశ్చర్యం. వారే కౌంటింగ్ తర్వాత మాట్లాడుతూ నేను ఇన్ని గణం ఇచ్చినా ఎటు పోయినా ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకి అని చెప్తా ఉన్నాడు.